హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు ఏంటనుకుంటున్నారా, చికెన్ పిక్కిల్ అనమాట. చాలా డేస్ అయిపోయింది ఇంట్లో పిక్కిల్స్ పెట్టగా. అప్పుడు ఒకసారి ఫిష్ పిక్కిల్ పెట్టాం కదా, తర్వాత కొన్ని డేస్ తర్వాత చికెన్ పిక్కిల్ కూడా పెడదాం అనుకున్నాం కానీ సమ్ ఫెస్టివల్స్ ఇవన్నీ రావటం వల్ల చికెన్ పిక్కిల్ పెట్టడం కొంచెం డిలే అయింది అనమాట. సో మనం ఈరోజు చికెన్ చాలా వచ్చింది, అంటే ఊళ్ళో కట్ చేశారనమాట చికెను. అక్కడి నుంచి మనకి ఒక 2 kilos దాకా చికెన్ వచ్చింది. ఒక కిలో కర్రీ వండాము, 1 కిలో మిగిలేసరికి దాంతో పిక్కిల్ పెడదామని అనుకుంటున్నాం అనమాట. సో ఇవే అవన్నమాట. ఫస్ట్ అయితే మనకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే చికెన్ పిక్కిల్కి మెయిన్ కావాల్సింది మనకి చికెను. సో నేను ఈ సైజు పీసెస్ కట్ చేసుకున్నాను. కొంతమంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటారు, బట్ ఈ సైజు పీస్ అయితే ఓకే, సరిపోతుంది. కొంచెం మనకి తింటానికి కూడా నోట్లో పెడితే బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 grams, కారం. నెక్స్ట్ ఇది కారం నేను వచ్చేసి 3 mangoes కారం తీసుకున్నాను అనమాట. అంటే నార్మల్ కారం అయితే కాదు, 3 mangoes పిక్కిల్స్ కారం ఉంటుంది కదా, నేను అదే తీసుకున్నాను. మీరు కూడా ఇదే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. కారము. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అన్నమాట. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ మసాలా, వెల్లుల్లి. ఇంకోటి ఏంటంటే మసాలా వచ్చేసి పిక్కిల్స్ ఎలా పెట్టాలని చూస్తున్నప్పుడు మసాలాలో చాలా చెప్పేస్తూ ఉంటారు కదా, బట్ మేమేంటంటే కూరల్లో వేయటానికి మనం తయారు చేసుకుని ఉంటాం కదా. ఫస్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ హోల్ గరం మసాలాలు మొత్తం కలిపి పౌడర్ చేసి ఉంటాం కదా, అదే యూజ్ చేస్తాం ఎప్పుడైనా సరే. అదే అనమాట, ఇందులో ఎక్కువ ఏం పెట్టలేదు నేను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. నెక్స్ట్ మెయిన్ అనొచ్చు పుదీనా పెడితే ఏంటంటే ఆ పచ్చడిలో ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు మనము ఇలాచీ టీ తాగినప్పుడు, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ టీ తాగినప్పుడు ఆ డిఫరెంట్ మనకు తెలుస్తుంది కదా. ఇలాచీ వేసి టీ తాగినప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఇలాచీ లేకుండా కూడా టీ బాగుంటుంది, బట్ మనకి ఇలాచీ పెట్టినప్పుడు ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చికెన్ కూడా అంతే అనమాట. పుదీనా పెట్టకపోతే కూడా ఆ ఫ్లేవర్లో కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రౌండ్ నట్స్ ఆయిల్. కంపల్సరీ మీరు పిక్కిల్స్ వేసేటప్పుడు గ్రౌండ్ నట్స్ ఆయిల్ని, అంటే వేరుశనగ నూనె యూజ్ చేయాలన్నమాట. పిక్కిల్స్కి చాలా బాగుంటుంది, నార్మల్ ఆయిల్స్ కన్నా సరే ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు. నాకు తెలిసి చాలా వరకు నేను చూశానులే కానీ ఎవ్వరు కూడా చింతపండుతో పిక్కిల్ పెట్టింది నేను చూడలేదు. చాలామంది లెమన్ జ్యూస్తోనే పిక్కిల్స్ పెడుతున్నారు. నాకు ఆ జ్యూస్తో పెడతా, నేను ప్రీవియస్ కూడా మీకు చెప్పాను, ఫిష్ పిక్కిల్ పెట్టేటప్పుడు లెమన్ జ్యూస్తో పెడితే ఏంటంటే అది కొంచెం వాటర్గా అనిపించి ఆ థిక్ కన్సిస్టెన్సీ నాకు అనిపించదు అనమాట. నాకు పర్సనల్గా ఈ చింతపండు గ్రేవీతో పెట్టిన పిక్కిల్ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఈ పులుపు ఆ పీసెస్ అబ్జర్వ్ చేసుకుని ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు తెలిసింది అనమాట. ఆ లెమన్ జ్యూసెస్లో ఏమైందంటే వాటర్ లాగా ఉండటం వల్ల ఓకే, లెమన్ జ్యూస్ వేయగానే కొంచెం దగ్గరకు వస్తుందిలే, కానీ అది కొంచెం ఆయిలీగా ఏమంటారు దాన్ని, ఆయిలీగా. నెక్స్ట్ కారం పసుపు అదంతా కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. లిటరల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే నాకు ఇలానే ఇష్టము, ఈ గ్రేవీతో ఇష్టం. ఇది గ్రేవీ అంటే బయట కొన్నవి తిన్నాంలే, కానీ అంటే లెమన్ జ్యూస్తో చేసినవి బయటవి తెచ్చుకొని తిన్నాము, బట్ నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకని మేము లెమన్స్తో పిక్కిల్ అనేది పెట్టాం, ఎక్కువ చింతపండుతోనే పెడుతూ ఉంటాము. ఈ చింతపండును మంచిగా పులుసు అనేది తీసేసి దాన్ని ఏం చేయాలంటే మరగబెట్టాలన్నమాట. చింతపండు గుజ్జు తీసి బాగా ఆ చింతపండు దగ్గరగా అయ్యేటట్టు మరిగించాలన్నమాట. ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకోటి ఏంటంటే ఆ చింతపండులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వాలన్నమాట. ఆ టైంకి మనం చింతపండు గ్రేవీ అనేది ఇందుట్లో పెడితే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు పిక్కిల్స్ పెట్టే ఉంటారు మ్యాక్సిమం నాకు తెలుసు, కానీ మీరు చింతపండు యూజ్ చేసి ఒకసారి పెట్టండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదిగో చూడండి, చింతపండు నుంచి మనం తీసిన గ్రేవీ అన్నమాట ఈ విధంగా వస్తుంది అనమాట. మంచిగా మనము మరగనిస్తే చింతపండును ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇది మనము పిక్కిలో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే చికెన్ ఉంది కదా, ఈ చికెన్లో ఏంటంటే మనము
ఇందులో కొంచెం పసుపు, నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్స్ ఇక్కడే వేసేస్తున్నాను. తర్వాత పిక్కిలు కలిపేటప్పుడు చూసుకొని వేయాలి మనము. సో దీన్ని ఒకసారి కలుపుకొని, సో మనమైతే దీన్ని ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మంచి కుక్ అయ్యిద్ది. తర్వాత వీటిని మనము ఆయిల్లో కూడా ఫ్రై చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పీసెస్ మంచి కుక్ అవుతాయి. ఆ వాటర్ అవన్నీ కూడా వాటర్తో మంచిగా ఆ పీసెస్ అనేది కుక్ అయ్యిద్ది. సో దీన్ని ఏం చేస్తామంటే వాటర్ ఉన్నాయి కాబట్టి మాడిపోవటం లాంటివి ఏమి జరగవు. సో దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని చిన్నగా ఉడకనిద్దాం అలా పక్కన. ఓకే, మనము చికెన్ స్టవ్ మీద పెట్టి 1/2 అవర్ అయింది. 1/2 అవర్ తర్వాత చూద్దాం రండి ఎలా అయినాయి ఏంటన్నది. వాటర్ అనేవి మ్యాక్సిమం ఆవిరైనాయి. సో పీస్ అనేది కూడా కొంచెం కుక్ అయిందనమాట. ఓకే, ఈ వాటర్ అనేవి మొత్తం ఇంకిపోవాలన్నమాట. అప్పుడు మనం వీటిని తర్వాత ఏం చేస్తామంటే ఆయిల్లో రోస్ట్ చేస్తాం. ఇలా కలుపుతూ ఉండాలి. కిందకి వచ్చేసరికి వాటర్ అనేవి ఉండవు కదా, మంచిగా చూసుకుంటే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇలా చేయడం వల్ల పీసెస్లో ఉంటుంది కదా కొవ్వు, అది కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే చికెన్లో ఉన్న కొవ్వు ఆయిల్ కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. చికెన్ ఆయిల్ చూడండి, మనం అసలు ఇందులో ఆయిలే వేయలేదు, బట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇందులో ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఆయిల్ మీన్స్ ఇది వచ్చేసి ఏంటంటే కొవ్వు అనమాట. చూసారా, ఇందులో మనం ఆయిలే అసలు పోయలేదు, ఓన్లీ వాటరు, పసుపు, ఉప్పు. బట్ చూడండి ఆయిల్ అనేది ఆల్రెడీ చికెన్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆయిల్, వాటర్ అనేది మ్యాక్సిమం ఆవిరైపోయింది. ఇది పీసెస్ అనేవి మంచిగా ఉడికినాయి కదా, అందులో ఉన్న వాటర్ కూడా మంచిగా ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పీసెస్ని మనం ఇందులో ఫ్రై చేయాలన్నమాట. అంటే అందులో కుక్ అయినాయి. ఇక్కడ ఏమైందంటే వాటర్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే స్పీడ్గా కుక్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే వాటర్ పీసెస్ పెట్టడం వల్ల కూడా అవి కొంచెం ఇలా ఆయిల్ని మన మీదకి చిమ్ముతూ ఉంటాయి అన్నమాట పీసెస్ కలిపెట్టడం వల్ల. సో ఇప్పుడైతే ఓకే, బాగానే ఉంటుంది, ఆయిల్ మన మీదకి అయితే రాదు. సో నేను చెప్పాను కదా గ్రౌండ్ నట్స్ ఆయిలే యూజ్ చేస్తానని. గ్రౌండ్ నట్స్ ఆయిల్ అయితేనే చాలా బాగుంటుంది. సో మనం గ్రౌండ్ నట్స్ ఆయిలే యూజ్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే అవి వచ్చేసి మనకి 3/4 కిలో, అంటే కిలోకి 1/4 కిలో తగ్గుతాయి అన్నమాట చికెన్ వచ్చేసి. సో ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఒక 1/2 కిలో ఆయిల్ అయితే సరిపోయిద్ది. సో మనం ఫస్ట్ అయితే ఇందులో 1/2 కిలో ఆయిల్ పోసేద్దాము. ఒకవేళ తర్వాత కారము, అల్లం అవన్నీ పేస్ట్ అవన్నీ పెట్టినప్పుడు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే తర్వాత మనం యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏం చేస్తామంటే ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఇందులో పోసేసుకుందాం ఇలా మంచిగా. నేను ఏం చేశాను, 1/2 లీటర్ చూసారా, 1/2 లీటర్ ఆయిల్ పోసేసాను. తర్వాత మనకు ఆయిల్ కావాలంటే తర్వాత పోసుకుందాం. ఇప్పుడే పోసేయటం వల్ల ఏమైందంటే ఒకవేళ ఆయిల్ ఎక్కువ అయినా సరే తీయలేము, ఎందుకంటే అందులో పీసెస్ మనం ఫ్రై చేస్తాం కదా, చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉందాం మనం ఆయిల్. ఓకేనా, ఏంటంటే బాగా హీట్ చేయకండి ఆయిల్ని, కొంచెం ఫ్రీ హీట్, అంటే మనము లైట్గా అనమాట మీడియంగా హీట్ అయినప్పుడు చూడండి. బాగా హీట్ అయ్యి అలా హీట్ అనేది పైకి వచ్చే అంతవరకు ఉండొద్దు. ఓకే, మనకు కొంచెం నార్మల్ హీట్ అయింది అన్నప్పుడు పీసెస్ పెట్టేసి మీడియంలో ఫ్రై చేసుకుందాం. హైలో ఫ్రై చేస్తే ఏమైందంటే పైన పీసెస్ వరకే రోస్ట్ అవుతాయి, లోపల అంత కుక్ అవ్వవు అనమాట. మనం నిదానంగానే కుక్ చేయడం వల్ల ఏమైందంటే లోపల నుంచి మంచిగా కుక్ అవుతూ ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మనం ఇప్పుడైతే ఈ పీసెస్ని ఒక హీట్ అయింది లైట్గా, ఈ పీసెస్ని ఇందులో పెట్టేద్దాం మనం. రండి చూడండి, అంటే పెట్టగానే సౌండ్ రాలేదనమాట, నిదానంగా. కాబట్టి ఒక మీడియంగా హీట్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పీసెస్ పెట్టేస్తున్నాను ఇలా. ఇది చికెన్ ఆయిల్ ఎంత ఉందో చూడండి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయింది కదా మనకి. అసలు ఇందులో ఏం వేయలేదు, చికెన్లో ఆయిల్ వచ్చేసింది. అందుకని అంటారు ఆయిల్ లేకపోయినా సరే అలా డిషెస్ కుక్ చేయొచ్చని. ఎందుకంటే ఏ ఐటెంకైనా సరే, చికెన్కైనా, పప్పులకైనా, దేనికైనా సరే వాటికి కొంచెం ఆయిల్ ఉంటుంది. సో అందుకనే మనం ఆయిల్ తగ్గించి వంటలు చేయటం వల్ల ఏమైంది, ఆ గ్రాసరీస్లో, ఆ పప్పుల్లో, కూరగాయల్లో ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం ఉంటుంది అనమాట. ఆయిల్తో మనం వంట చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని. మీకు చెప్తున్నా కానీ నేను కూడా ఆయిల్ బాగానే ఎక్కువ వేసి వండేస్తూ ఉంటాను. ఏంటో మరి అలా అలవాటు అయిపోయింది. నిదానంగా అనమాట, హైలో కాదు మీడియంలో పెట్టి నిదానంగా
ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పికిల్స్ మనం బయట కొంటే చాలా కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది. చాలా సింపుల్. వాస్తవం చెప్పాలంటే కర్రీస్లో ఏమైనా సింపుల్గా అయ్యే కర్రీస్ ఏమైనా ఉన్నాయంటే నాన్ వెజ్ కర్రీసే. ఎందుకంటే పెద్ద కాంప్లికేటెడ్గా ఉండవు. జస్ట్ ఆనియన్స్ కట్ చేస్తే సరిపోయింది. ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో పెట్టేస్తే పీసెస్ ఆల్రెడీ కట్ చేసి వస్తారు కాబట్టి పెట్టేసి స్పీడ్గా వండేయచ్చు మనం. నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే. నాన్ వెజ్ కర్రీస్ కన్నా స్పీడ్గా అయ్యేది ఏమైనా అంటే పిక్కిలే అనమాట. ఇందులో ఆనియన్స్ కూడా కట్ చేసే అవసరం లేదు. చాలా క్విక్గా అయిపోయింది అనమాట. అందుకనే బయట కొనే కన్నా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఇంట్లో చేయండి. ఎంత బాగుంటుందో. మీరు ఇంట్లో తయారు చేసుకొని బయట నుంచి ఆర్డర్ పెట్టి చూడండి. మీకు ఏది బాగా అనిపిస్తుందో. మీరు చేసిందే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం బాగా చేస్తామని నమ్మకంతో చేయాలన్నమాట. సక్సెస్ఫుల్గా ఆ డిష్ మంచిగా వస్తుంది. సో చూడండి, చికెన్ కదా కొంచెం దూరంగా ఉండండి. ఆయిల్ అనేది ఏంటంటే మీదకి వస్తూ ఉంటుంది అది పెట్టగానే. సో నేను కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేస్తా. ఈ మూత పెడతానేమో కొంచెం. ఆ మూత ఎందుకు పెడుతున్నా అంటే ఆయిల్ మీదకి చెమ్ముకొని ఉండటానికి. అందుకని మూత వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చూడటమే కదా, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే చికెన్ లేనిదే ఫుడ్ తినరు. ఎప్పుడైనా చికెనే అంటూ ఉంటారు కాబట్టి ఇది చేసి పెట్టామనుకో. ఇంకోటి ఏంటంటే మా కెమెరామెన్ కెమెరా పట్టుకున్నారు చూసారా, ఆయన నన్ను ఇలా చూస్తున్నారు. వాస్తవానికి ఆయన కూడా ఆ కేటగిరీ అనమాట. చికెన్ ఉంటేనే కొంచెం 5,000 నోట్లోకి వెళ్తాయి అనమాట. ఆ చికెన్ లేకపోతే తిన్నామా లేదా అన్నట్టు తింటాడు చిన్ని కూడా. అందుకని ఇది మాత్రం వాడి కోసమే అనుకోవచ్చు. కానీ అందరం తింటాము వాడి కోసమే. ఏదో పిక్కిల్ అనుకుంటున్నాంలే కానీ ఇదేమైనా ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటున్నారా? 2 days 3 days మించి ఎక్కువ ఉండదు. ఫస్ట్ అయితే ఈ చికెన్ పిక్కిల్ని ఎలా తింటారంటే ఫస్ట్ పీసెస్ తినేస్తారు. లాస్ట్ గ్రేవీ మిగిలిద్ది. ఆ గ్రేవీ తింటారు, లేకపోతే బయటకు వెళ్ళిపోయిద్ది. ఆ గ్రేవీ పడేయటమో అయ్యిద్ది అనమాట ఇంట్లో. మన ఛానల్లో మనము ఫిష్ పిక్కిల్ కూడా పెట్టాము. మీరు చూసారో లేదో, చూస్తే తప్పకుండా చూడండి. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఫిష్ పిక్కిల్కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట మనకి. అంటే అక్క వాళ్ళు బావాళ్ళు వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళినప్పుడు కూడా బాగుందని చెప్పారంట. చాలా బాగుంది అన్నారంట. సో తిన్న వాళ్ళు కూడా చాలా మంచిగా తిన్నారు. ఫిష్ పిక్కిల్ వచ్చేసి బాగుందని చెప్పారు. మీరు ఎవరైనా ఫిష్ పిక్కిల్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇవి బబుల్స్ వస్తున్నాయి కదా, అంటే పీసెస్లో ఇంకా వాటర్ ఉన్నట్టు అనమాట. ఇలా ఆయిల్లో మనం పీసెస్ పెట్టినప్పుడు ఈ విధంగా ఇంకా నురగలాగా బబుల్స్ వస్తున్నాయి అంటే ఈ పీస్లో ఇంకా ఆయిల్ ఉందన్నమాట. సో ఆ బబుల్స్ తగ్గే వరకు మనము నిదానంగా రోస్ట్ చేయాలని చెప్పాను కదా, నేను మీడియంలో పెట్టి రోస్ట్ చేస్తున్నాను. ఇవి ఇలా చేయండి. సో పీసెస్ అనేవి కుక్ అయినాయి అనమాట. మరి ఓవర్ కుక్ కాదు, అలానే మీడియం కాదు. చూడండి, ఈ విధంగా కుక్ అయితే పీస్ సరిపోయింది అనమాట. ఇలా రెడ్గా రావాలన్నమాట. మంచిగా రెడ్ అయితే ఇది పచ్చడికి ఓకే అన్నమాట. మనకి ఇప్పుడు ఇవి మంచిగా తీసేద్దాం ఒక బౌల్లో నుంచి. ఇవి మంచిగా తీసేద్దాం. ఇందులో నుంచి ఒక బౌల్లో పెట్టేసుకుందాం మనము. మరీ ఓవర్ కుక్ చేయకండి, గట్టిగా అనిపిస్తుంది అనమాట. ఓవర్ కుక్ చేయడం వల్ల త్వరగా మాడిపోయినట్టు అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మరీ కుక్ చేయకుండా తీయకండి. అప్పుడు ఏమైందంటే పచ్చడిలాగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే కర్రీ లాగా ఉంటుంది అనమాట, ఫ్రై లాగా అలా అనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే చూడండి, ఇట్లా అంటుంటే సౌండ్ వస్తున్నాయి మంచిగా. పీసెస్ వినిపిస్తున్నాయి సౌండ్. ఇలా వస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఆయిల్ అనేది ఇంట్లో కొంచెం ఎక్కువ ఉంది కదా, అంటే ఈ ఆయిల్ కొంచెం పక్కకు తీద్దాం. ఎందుకంటే తర్వాత మనకి కారం అవన్నీ పెట్టినప్పుడు ఆయిల్ యూజ్ అయ్యిద్ది, అప్పుడు పోద్దాము. బట్ ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది అల్లం వెల్లుల్లి వచ్చేసి చాలా ఫ్రెష్ది అనమాట. ఈరోజే పేస్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా పిక్కిలు పెట్టేటప్పుడు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని వాడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది. మనం ఒక 1 week అలా ఒకేసారి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా, అది యూజ్ చేయకండి, అంత టేస్ట్ రాదు. సో మేము మాత్రం ఈరోజే పట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను పక్కకి. మనకి భయం ఎక్కువ, అది చేతితో పట్టుకొని తీయచ్చు, బట్ అది ఎక్కడ నా మీదకి వచ్చి పడుతుందని భయంతో నేను పక్కకు కొంచెం ఇలా ఆయిల్ తీసేస్తున్నాను. సో ఇంత ఆయిల్ అనేది మనం పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మళ్ళీ పిక్కిలు కలిపేటప్పుడు
యూజ్ అయ్యిద్ది. దాన్ని అలా పక్కన పెట్టేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది పెట్టేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి చాలా నిదానంగా కుక్ చేయాలి. నిదానంగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. అంటే పచ్చి వాసన కూడా పోవాలి. ఇంకొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట. పచ్చి వాసన పోయినా సరే అల్లం వెల్లుల్లి రోస్ట్ కాదు. అలా ఉండటం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ అలా ఉండటం వల్ల పచ్చడి పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మన ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అయిందా లేదన్నప్పుడు ఈ ఉన్నాయి కదా, ఈ నురగ అనేది తగ్గిపోయిద్ది. ఈ నురగ తగ్గిపోయి ఇంకోటి ఏంటంటే ఆ కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది అనమాట. ఆ పేస్ట్ యొక్క కలరు లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనము పుదీనా, కొత్తిమీర ఇందులోనే వేసేద్దాం. ఓకేనా? అల్లం వెల్లుల్లి రోస్ట్ అవుతుంది కదా, నేను ఇప్పుడే పుదీనా వేస్తున్నాను. పుదీనా వేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. నేను పుదీనా ఇలా వేసేస్తున్నాను, కొంచెం పుదీనా. ఇంకోటి ఏంటంటే పుదీనా మాత్రం డెఫినెట్లీ చూడండి, టేస్ట్ అయితే భలే ఉంటుంది. అబ్బా నాకైతే భలే నచ్చిద్ది పుదీనా ఫ్లేవరు. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేయటం వల్ల ఏంటంటే ఆయిల్లో మంచిగా రోస్ట్ అయ్యిద్ది అనమాట. అంటే అల్లం వెల్లుల్లి రోస్ట్ అయ్యే టయానికి కరివేపాకు, పుదీనా కూడా మంచిగా రోస్ట్ అయిపోయిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం టైం పట్టిద్ది కదా అని కొంచెం పక్కకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా, అలా అస్సలు చేయకండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పక్కకి వెళ్తామో అప్పుడే మాడిపోయిద్ది ఇది. కాబట్టి మీరు దగ్గరుండి, అబ్బా స్మెల్ అయితే పుదీనా వేయగానే నీకు వస్తుందా చిన్న స్మెల్? ఇక్కడ దగ్గర ఒకసారి స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. నేను చెప్పాను కదా పుదీనా వేయగానే ఆ స్మెల్ బాగుంటుందని. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ స్మెల్ అది తెలుస్తుంది అనమాట. చూడండి అల్లం వెల్లుల్లి అనేది మంచిగా కలర్ అనేది చేంజ్ అయింది రెడ్గా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. కుక్ అయిందనమాట. దీన్ని తీసేసి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మసాలా వేస్తామన్నమాట. ఆల్రెడీ ఇది ఆయిల్ అనేది హీట్ ఉంది కదా, ఈ హీట్లో ఈ మసాలా అనేది మంచిగా కుక్ అయ్యిద్ది. పర్లేదు, అంటే స్టవ్ మీద పెట్టినప్పుడే మసాలా ఏం పెట్టవసరం లేదు. ఈ హీట్లో ఈ మసాలా అనేది మంచి కుక్ అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం కూల్ అవ్వాలి. అంటే లైట్ కూల్ అనమాట, ఎక్కువ కూల్ కాదు. కొంతమంది ఏం చేస్తారంటే స్టవ్ మీద పెట్టేసి అప్పుడే కారం వేసేస్తారు. బట్ నేను స్టవ్ మీద హీట్ ఉన్నప్పుడు, ఆయిల్ హీట్ ఉన్నప్పుడు కారం వేయను అనమాట. ఎందుకంటే కారం అనేది కుక్ అయిపోయి మాడినట్టు అనిపిస్తుంది. నల్లగా అంటే బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట పచ్చడి అనేది. ఇంకోటి ఏంటంటే కారము తగ్గిపోయి ఏమైపోయిద్ది అంటే ఎంతైనా ఇది ఏమంటాం చికెన్ పిక్కిల్ అన్నప్పుడు ఆ మాత్రం స్పైసీ ఉండాలి కదా. సో అందుకని నేనేంటంటే ఇది ఆయిల్ అనేది హీట్ తగ్గిపోయినప్పుడు కారం వేస్తాను అనమాట, అప్పుడు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది పచ్చడి కారం కదా, 3 మ్యాంగోస్ కారం కాబట్టి అంత స్పైసీ ఏం అనిపించదు మనకి. మీరు మాత్రం ఆయిల్ హీట్ తగ్గినప్పుడే కారం వేసి చూడండి, బాగుంటుంది. మనం చికెన్ పిక్కిల్స్ యూట్యూబ్లో చూసినా సరే మ్యాక్సిమం మెంబర్స్ ఏం చేస్తారంటే ఆయిల్ హీట్ ఉన్నప్పుడే కారపొడి వేస్తారు. అలా వేయకండి. అలా వేస్తే ఏంటంటే అది బ్లాక్గా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు, అది కర్రీలాగా అయిపోయింది. అది పచ్చడి ఏమైంది, చికెన్ పిక్కిల్ ఏమైంది. మీరు మాత్రం ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే అదురుస్తుంది అనమాట. సో ఇది కొంచెం కూల్ అయినప్పుడు అప్పుడు వచ్చి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా? అది హీట్ తగ్గేలోపు ఏం చేయాలంటే కొంచెం మనం వెల్లిపాయలు కూడా యాడ్ చేస్తాం కదా, లైట్గా అనమాట, చిన్నగా ఇలా లైట్గా దాన్ని కొంచెం ఈ విధంగా వెల్లిపాయ కొంచెం బ్రేక్ అయితే సరిపోయింది, అప్పుడు పెడదాం. ఎందుకంటే అప్పుడు దీని యొక్క ఫ్లేవర్ అందుట్లో దిగిద్ది అనమాట. బాగా కచ్చబచ్చ కొట్టేయకండి, లైట్గా ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వెల్లిపాయ అనేది నలిగిద్ది కదా, అలా అనమాట. లైట్ నార్మల్ హీట్లో ఉంది. ఇప్పుడు వెల్లిపాయలు అనమాట, కొంచెం కచ్చాబచ్చ కొట్టిన వెల్లిపాయలు ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ ఇందులో పీసెస్ వేసేద్దాం, చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, కొంచెం నార్మల్ హీట్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము పసుపు, కారం అవి వేసేసుకోవచ్చు. 3/4 కిలో చికెన్ అన్నాను కదా, నేను ఒక 100 గ్రామ్స్ వరకు కారం వేస్తున్నాను అనమాట. ఇప్పుడే పసుపు ఆల్రెడీ నాకు పీసెస్లో వేసాను కదా. ఇంకోటి ఏంటంటే నాకు పసుపు కొంచెం ఇష్టమే. పసుపు
నెక్స్ట్ సాల్ట్ పీసెస్లో కొంచెం ఎక్కువనే అయినాయి అనమాట, సరిపోయిద్ది. ఈ సాల్ట్ అయితే బయట గ్రేవీకి ఈ సాల్ట్ ఓకే సరిపోయిద్ది. నేను అన్నాను కదా లెమన్ యూజ్ చేయనని, చింతపండు గ్రేవీనే యూజ్ చేస్తాను అనమాట. ఈ చింతపండు గ్రేవీతో చేసిన పిక్కిల్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ పీస్ కూడా ఈ గ్రేవీని అబ్జర్వ్ చేసి ఆ పులుపు, ఆ కారం, ఆ పసుపు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నిమ్మకాయ కాకుండా చింతపండు పులుసుతో ఒకసారి చేసి చూడండి. ఈ గ్రేవీతో టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఓకే, చింతపండు గ్రేవీ. దీన్ని ఒకసారి మనం కలుపుతాం. ఇలా కలుపుతుంటే స్మెల్ అయితే మామూలుగా రావట్లే. ఇంకోటి ఏంటంటే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం మనము ఇందాక పక్కకు తీసుకున్నాం కదా ఆయిల్, ఈ ఆయిల్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు సరిపోతుంది. పీసెస్కి మంచిగా పట్టేసి ఇంతే మన చికెన్ పచ్చడి. అన్నీ కలిపేయడమే, చాలా సింపుల్ ప్రాసెస్. ఏం చేసాం, ఫస్ట్ అయితే మనం పీసెస్ని వాటర్లో కొంచెం ఆవిరైపోయే వరకు, వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు కుక్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఆయిల్లో ఫ్రై చేస్తాం పీసెస్ని. అంతే, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు నెక్స్ట్ ఆయిల్లో కొంచెం అల్లం పేస్ట్ ఫ్రై చేసినప్పుడు రిమైనింగ్ మొత్తము ఈ ఆయిల్ హీట్ తగ్గినప్పుడు రిమైనింగ్ యాడ్ చేసుకున్నాము. అంతే. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు, ఓకేనా? వేడి వేడి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే ఇప్పుడే చేసిన చికెన్ పిక్కిల్ అనమాట. స్మెల్ అయితే మామూలు రావట్లేదు. ఇది టేస్ట్ చేసి ఎలా ఉంది నేను చెప్తాను, ఓకేనా? రండి. ఓకే, యాక్చువల్లీ చికెన్ పిక్కిల్ అనేది పెట్టిన 2 days తర్వాత మనం తిన్నామనుకోండి, ఆ పీసెస్కి ఆ చింతపండు గ్రేవీ, ఉప్పు, కారం మొత్తం మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఆ పీస్ చాలా బాగుంటుంది అనమాట. జ్యూసీగా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మనము ఇప్పటికిప్పుడే పెట్టాము. పెట్టగానే ఏంటంటే అందుట్లో నాకు స్పెషల్లీ ఏంటంటే పచ్చళ్ళు అంటే మహా ప్రేమ, అభిమానం. కారం అంటే ప్రాణం అనమాట. సో మనం అప్పటి వరకు ఆగమనమాట. 2 days వరకు, ఆర్ 1 day కూడా ఆగం, అసలు 1 hour కూడా ఆగమండి. ఇది పచ్చడి కాబట్టి ఇప్పుడు తినాల్సిందే. సో ఇప్పుడైతే మనము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. మొక్కలు ఒక 5-6 మొక్కలు వేసుకొని తిన్నాం. ఇదేమో ఆవకాయ, ఒక మొక్క వేసుకొని తినడానికి. ఆవకాయ అయినా నేను ఒక మొక్క వేసుకొని తిన్నాను. 3-4 మొక్కలు వేసుకుంటేనే మన లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా మన తినేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే ఇందుట్లో ముద్దకి 3 ముక్కలు వెళ్ళాల్సిందే అన్నమాట. చూడండి, ఆహా ఎంత రెడ్గా కనిపిస్తుందో. ఇది కాదా పచ్చడి అంటే? ఎంత రెడ్గా ఉంటేనే కదా దీని పచ్చడి అనేది. ఇదే కదా టేస్ట్ అంటే. వీటిని ఇప్పుడు ముద్దకి 2 ముక్కలు వేసుకొని, మీకు వాటర్ వస్తున్నాయా? నేను మీకు చెప్తా కూడా నాకు వాటర్ వచ్చేస్తున్నాయి నోట్లో. మీరు బతుకుతారో బతుకుతారో తెలియదు కానీ నన్ను లైఫ్ లాంగ్ పచ్చళ్ళు బతుకమన్నా బతికేస్తా. అంత ఇష్టం పచ్చళ్ళు అంటే. చికెన్ పిక్లు మామూలుగా లేదు అసలు. చింతపండు గ్రేవీ తెలుస్తుంది అన్నీ కూడా. అసలు ఇది ఇంక 1 day 2 days తర్వాత ఎంత బాగుంటుంది. ఇగో ఇంత రెడ్గా వేసుకొని తింటున్నానా, అస్సలు కారం అనిపించట్లే. అస్సలు అంటే అసలు కారం అనిపించట్లే. పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు ఏం చేసిద్దంటే పులుపు కారాన్ని ఎన్హాన్స్ చేయదన్నమాట. అంత కారం అనిపించదు మనకి. బా ఎంత బాగుందో. తినే కొద్ది తినాలనిపిస్తుంది. నేనైతే తినేస్తా. ఇంకా రైస్ వేసుకొని మళ్ళీ తినేస్తా. ఈ వీడియో మాత్రం ఎక్కడితో ఎండు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.